హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అడిగిన రెసిపీ అనమాట ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్ పరాటా అండ్ ఎగ్ చపాతీ? ఎగ్ చపాతీకి ఎగ్ పరాటాకి డిఫరెన్స్ ఏంటి అని. లెట్స్ మేక్ హెల్దీ స్టైల్. నా స్టైల్లో హెల్దీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి పాలు ఒక 2 టీ గ్లాసులతో 2 గ్లాసులు, 1.5 నుంచి 2 గ్లాసుల వరకు పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని అయితే మరీ ఎక్కువ పొంగొచ్చేదాకా వేడి చేయకుండా జస్ట్ ఒక సెగ తగిలేదాకా అయితే వేడి చేసుకోవాలన్నమాట. అంతలోపు మనము చపాతీ కోసం చపాతీ పిండిని అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు నేను ఇద్దరి కోసం అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నేను మీకు 2 స్టైల్స్లో చూపించాలి కాబట్టి కొంచెం ఎక్కువే కలుపుకుంటున్నాను. మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి క్వాంటిటీ చూసి తీసుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఇద్దరి కోసమే కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను. ఒక 4-5 చపాతీలు, 4 నుంచి ఒక 6 చపాతీలు వస్తాయి అనుకోండి. ఇప్పుడు అందులో కొంచెము సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను గిన్నెలో కలపట్లేదు, డైరెక్ట్గా బండ మీద అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మన పాలు అయితే కొంచెం వేడెక్కాయి. గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొచ్చి ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు పిండిని వాటర్తో కాకుండా మిల్క్తో కలుపుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఇలా పాలు తాగండ్రా నాయన అంటే ఎట్లాగో తాగరు. సో పాలు ఇట్లా అయినా పొట్టలోకి వెళ్తాయి కదా అన్నట్టు నేను చపాతీ పిండినే డైరెక్ట్గా పాలతో అయితే కలిపేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే ఈ చపాతీని స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పాలతో కలుపుతున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా తినేటట్టయితేనే చేసుకోవాలి ఈ స్టైల్లో. తర్వాత ఇప్పుడు మనం సాఫ్ట్గా వచ్చేదాకా కలుపుకుంటూనే బాగా కలిపేసుకోవాలి. వెంటనే చేసుకున్నా పర్లేదు, ఒక 10 నిమిషాలు ఆగి చేసుకున్నా పర్లేదు అనమాట. సో మాకు ఇప్పుడు టైం లేదు, అందుకోసమే నేను వెంటనే చేసేస్తున్నాను. ఇప్పుడు పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చేత్తో రౌండ్గా చేసుకొని పొడి పిండి అయితే అద్దుకోవాలి. తర్వాత ఒకసారి అయితే రుద్దుకుంటున్నాను చపాతీ కర్రతో. ఫస్ట్ టైం రుద్దుకునేటప్పుడు కొంచెం పిండి పట్టిస్తూ రుద్దుకోవాలి, ఎందుకంటే అతుక్కుపోకుండా ఉంటుంది కాబట్టి. సో ఇలా ఫస్ట్గా రౌండ్గానే చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీని మీద మనము కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసేసుకోవాలి. పిల్లలు కాబట్టి నెయ్యి యాడ్ చేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు మన మాహిర్ లేడు కాబట్టి మనమే కాబట్టి తినేది నూనె యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా నూనెని స్ప్రెడ్ చేసేసుకొని చేత్తో బాగా ఇప్పుడు దాని మీద కొంచెం పొడి పిండిని అయితే కలిపేసుకోవాలి. చాలామందికి డౌట్ అనమాట, ముస్లిమ్స్ భలే చేస్తారు, పొరలుగా వచ్చిద్ది, రోటీ అంటారు వాళ్ళు, దాన్ని చపాతీ అనరు అని చెప్పేసి. ఇప్పుడు నేను మా స్టైల్లోనే చూపిస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే ఒత్తుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట, ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం చేసుకోవాలన్నమాట రోటీని. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే 3 ఆకారాలు ఉన్నాయి కదా, మధ్యలో పలచగా రాకుండా సైడ్స్కి మొత్తం ఈక్వల్గా పిండి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా రావాలి అంటే మనం చపాతీ కర్రతో రుద్దినప్పుడు రైట్ సైడ్ ఒకసారి ఒత్తుకుంటూ, లెఫ్ట్ సైడ్ ఒకసారి ఒత్తుకుంటూ అట్లా పాముకున్నట్టయితే బాగా వస్తుందన్నమాట చపాతీ అనేది. చూడండి, ఇలా పాముకుంటే సరిపోతుంది. నేను సెకండ్ టైం రుద్దేటప్పుడు ఏం చేశానంటే అసలు పొడి పిండి అనేది వాడలేదు. ఎందుకంటే మనం చపాతీలో ఆల్రెడీ ఆయిల్ అయితే యాడ్ చేసాం కదా మధ్యలో, ఆ ఆయిలే మనకు బయటకు వచ్చేసి అదే సరిపోతుందన్నమాట. ఈ ట్రిక్ నార్మల్గా అయితే పూరీలు చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఎక్కువ పొడి పిండి పట్టకుండా నూనెతోనే చేసుకున్నట్టయితే చపాతీ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా మిగిలిన చపాతీలు 5 చపాతీలు కూడా ఇలానే చేసేసాను అనమాట. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ కూడా రెడీ చేసేసుకోవాలి కదా. మనం చేయబోతే ఎగ్ పరాటా కాబట్టి 2 ఆనియన్స్ని, 2 పచ్చిమిరపకాయలని తీసుకొని చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే యాడ్ చేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకొంచెం హెల్తీగా చేస్తున్నాను కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు అవిసె గింజల కారప్పొడి మా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. దాన్ని కూడా కొంచెం అయితే వేసేసాను. అలాగైనా పొట్టులోకి వెళ్తుంది కదా అన్నట్టు అనమాట. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసుకొని ఆ నూనె మొత్తం మనం చేసుకున్న మిశ్రమం మొత్తం ఈ ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోబోయే చపాతీల్లోకి ఎగ్ స్టఫ్ కావాలి కాబట్టి ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. నేనైతే 5 చపాతీలు కాబట్టి 4 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. స్టఫింగ్ మరీ ఎక్కువ అయితే బాగోదన్నమాట. 3 నుంచి 4 వేసుకుంటే సరిపోతాయి, ఇంకెక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేనైతే 4 అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎగ్ అంతా మొత్తం కలిపేసి బాగా మొత్తం ఆ ఉల్లిపాయలు అవంతా ఆమ్లెట్కి కలిపినట్టు బాగా గిలక్కొట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఎగ్ స్టఫింగ్ చేస్తేనేమో ఎగ్ పరాఠా అంటారు, ఎగ్
పైన వేసుకుంటేనేమో ఎగ్ చపాతీ అని అంటారు. నేను డిఫరెన్స్ ఇప్పుడే మీకు కాల్చి చూపిస్తాను. మనం ఎప్పుడైనా రోటీ కాల్చుకున్నప్పుడు, చపాతీ కాల్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మెత్తగా రావాలి అంటే ఫస్ట్ పెనం మీద మనం నూనెనైతే వేసుకోవాలి, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యిలో మాత్రమే కాల్చుకున్నట్టయితే బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఆల్రెడీ మనం నూనెతో చేసుకున్నాం, మధ్యలో నూనె వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి ఆ నూనె ఎక్కువ నార్మల్గా సరిపోతుంది. కాకపోతే మనకి ఇంకొంచెం ఎక్కువగా కలర్ఫుల్గా రావాలి అంటే, కలర్ రావాలి అంటే మెయిన్గా చపాతీలు ఫస్ట్ పెనం మీద కొంచెం నూనెని స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఇలా అయితే కాల్చుకోవాలి. నేను ఎందుకు ట్రయాంగిల్ షేప్లోనే చెప్తున్నాను అంటే, మేము ఎక్కువ ఇలానే చేసుకుంటాము. 4 ఆకారంటే స్క్వేర్ షేప్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం రెండోసారి మడత పెట్టి నూనె వేసుకొని పొడిపిండి వేసుకోవడం వల్ల ఇలా పొరల్లాగా వస్తుందన్నమాట చపాతీ. ఇలా పొరల్లాగా వచ్చిన తర్వాత మనం ఎగ్ పరాటా చేస్తున్నాం కాబట్టి మనం ఎగ్స్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా పొర లోపలికి ఇట్లా వేసేసి, ఆల్రెడీ మనం కాల్చుకున్నప్పుడే ఆ పొర అనేది ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అయిన పొరలోకి ఈ ఎగ్ స్టఫింగ్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా సిమ్ మీద పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. మీకు ఎక్కువ స్టఫింగ్ కావాలి అంటే రెండో వైపు ఇంకొక పొర కూడా వస్తుంది, దాంట్లో కూడా వేసుకోవచ్చు. నాలాంటి పిచ్చోళ్ళు వేసుకుంటారు అలాగా. తర్వాత 2 వైపులా వేసుకున్నా కానీ సిమ్ మీద పెట్టుకుని 2 వైపులా బాగా కాల్చుకోవాలి, నల్లగా అవ్వకుండా కాల్చుకోండి. మీరు ఇంకొంచెం ముందే వేసేసుకోవాలి, నేను కొంచెం ఎక్కువ కాల్చేసానేమో అనిపించింది. తర్వాత ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత సిమ్ మీద పెట్టుకొని కాల్చుకున్న తర్వాత పైన కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకుంటే ఇంకా యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కాల్చుకుంటేనేమో మనము ఎగ్ పరాటా చేసినట్టు అనమాట. ఎగ్ పరాటా చేయడం చాలా ఈజీ. పని మొత్తం మనకు రావాల్సింది ఆ చపాతీ పొరలాగా రావడం ఒక్కటే. ఆ పొరలాగా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఒకసారి పిండి రౌండ్గా చేసుకొని ట్రయాంగిల్లో షేప్ చేసుకున్నప్పుడు, మడత పెట్టుకున్నప్పుడు నూనె, బటర్ లేక నెయ్యి ఇవి వేసి తర్వాత పొడిపిండిని వేసుకున్నట్టయితేనే పొరలాగానే వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఎగ్ చపాతీ చేస్తున్నాం. ఎగ్ చపాతీ అంటే ఎగ్ రోటీ అనుకోండి, ఎగ్ చపాతీ అనుకోండి. ఇలా ఫస్ట్ మనం దీన్ని చపాతీని అయితే కాల్చుకోవాలి. ఇలా రోటీ కాల్చుకున్న తర్వాత ఒకసారి సెమీ సాఫ్ట్గానే కాల్చుకోవాలి, పూర్తిగా కాలకూడదు అనమాట. మనకు అర్థమైపోతుంది. కొంచెం ఒకసారి పచ్చిగా ఉండకుండా కాలిన తర్వాత మనము ఈ ఎగ్ స్టఫ్ని పెనం మీద ఆమ్లెట్ లాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం సెమీ సాఫ్ట్గా కాల్చుకున్నాం కదా, ఈ చపాతీని తీసుకొచ్చి దీని మీద అయితే వేసేయాలి. మనం బండి మీద తింటాం కదా ఎగ్ చపాతీ అంటే, ఇలానే వాళ్ళు చేసి ఇచ్చేది మనకి. తర్వాత చపాతీ అనేది వేసిన తర్వాత ఆ కింద ఉన్న ఆమ్లెట్కి ఈ చపాతీ అతుక్కుపోతుంది. తర్వాత దానిపైన మనం మళ్ళీ ఎగ్ స్టఫ్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపులా సిమ్ మీద పెట్టి కాల్చుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ఎగ్ చపాతీ. చూసారు కదా, ఎగ్ పరాటాకి ఎగ్ చపాతీకి డిఫరెన్స్ ఏంటో. లోపల పెడితేనేమో పరాఠా అంటారు, బయట వేస్తేనేమో చపాతీ అని అంటారు. సో కలర్ఫుల్గా ఉంది కదా. నాకు తెలిసి ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందనే దాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్